అందరికీ నమస్కారం. ఒక మనిషి బలంగా కోరుకుంటే ఎంతైనా ఎదగొచ్చు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ రవితేజ గారు అయితే, అలాంటి రవితేజ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయనతో సినిమా చేసేంతవరకు ఎదగొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ నేను. ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళని, ఇన్స్పైర్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసేంత అందమైన అమ్మాయి శ్రీలీల ముగ్గురం కలిసి ధమాకా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అన్న ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. లేదు నాకు లాస్ట్ లైన్ బాగా నచ్చింది. అన్న ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళ నుంచి మీరు డైరెక్టర్తో వర్కింగ్ ఎలా ఉంది, హీరోయిన్తో వర్కింగ్ ఎలా ఉంది, ఇలాంటి టెంప్లెట్ క్వశ్చన్స్ విని చాలా 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 సంతోషం ఉంటుంది. కాబట్టి అవి కాకుండా ధమాకాను వదలకుండా అడగడానికి ట్రై చేస్తా. అన్న, ఈ సినిమాలో మీరు డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో పర్సనల్ లైఫ్లో మనం బయటకు కనిపించే మనిషి ఒకటి, లోపల ఇంకొక మనిషి ఉంటాం. రవితేజ యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్ మా అందరికీ తెలుసు. బట్ యాజ్ అ పర్సన్ రవితేజ ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఏం తింటారు, ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన వాట్ ఈస్ హీ, హౌ యూ డిఫైన్ రవితేజ యాజ్ అ పర్సన్? ఇది యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పడం అయిపోయింది ప్రసన్న దీని గురించి. నేనేంటంటే అందరికీ తెలిసిన విషయం. మ్యాక్సిమం నాకు తెలిసి నాతో పనిచేసేవాళ్ళు కానీ, ఇప్పుడు నీలాంటి కానీ, శ్రీలీల కానీ, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మనిషి గురించి పూర్తిగా తెలియటం అనేది ఉండదు. మీ ఆవిడ కూడా తెలియదు, నేను కూడా చెప్పను. అది ఏంటంటే సో వెరీ వెరీ లైక్ సింపుల్. ఎవరి కంపెనీ ఒకరి మీద డిపెండ్ అవ్వటం అలాంటిది అసలు ఎప్పుడు హాయిగా, హ్యాపీగా, ప్రశాంతంగా. అన్న, మీరు ఈ సినిమాలో డ్యూయల్ రోల్. అండ్ ఇంకోటి చెప్తాను ఏంటంటే, నా క్యారెక్టర్స్ల మీద కూడా నేను ఏవైతే అనుకుంటా ఆ రిఫ్లెక్షన్ ఉంటుందని నా డైరెక్టర్స్ చెప్పారు. డెఫినెట్గా మన తాలూకు ఎక్స్టెన్షనే మనం చేసే క్యారెక్టర్స్. సో ఇంచుమించు పెద్ద తేడా అయింది. అన్న, మీరు చేసిన ఇందులో డ్యూయల్ రోల్ చేశారు కాబట్టి, సో మీరు చేసిన సినిమాల్లో నుంచి ఏ రెండు క్యారెక్టర్స్ కలిపి మీరు డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది? అంటే సింధూర్లో రవితేజ గారు, కిక్లో రవితేజ గారు, విక్రమార్కుడులో రవితేజ గారు, అట్లా ఏ రెండు క్యారెక్టర్లు కలిపి సినిమాలో కనబడితే బాగుంటుంది? నువ్వే చెప్పేశావు యాక్చువల్లీ. విక్రమార్కుడు, విక్రమ్ సింగ్ రాథోడ్, కిక్లో ఈ రెండు ద క్రేజియస్ట్ కాంబినేషన్ అవుద్ది. అండ్ శ్రీలీల గారు, వాట్ ఈస్ ద వన్ రీజన్ ఈ సినిమా నేను చెయ్యాలి అని డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? డాన్స్ మీరు షూట్కి వచ్చాక చేశారు, ఒప్పుకోవడానికి. ఎందుకంటే మీరు డాన్స్ చేపిస్తారో మీరు చెప్పారు కాబట్టి. అండ్ ఇప్పుడు యాక్టింగ్ ప్రొఫెషనల్ ఉన్నారు, ప్యారల్గా డాక్టర్ చేస్తున్నారు. మీరు యాక్టర్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, డాక్టర్ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? డాక్టర్స్ నాకు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో తను ఇచ్చిన సమాధానం నాకు దగ్గర నచ్చేసింది. డాక్టర్స్, యాక్ట్రెస్, డాక్టర్ని డాక్టర్స్. రైట్ అన్న, ధమాకాలో ఈ సీన్ చేయడానికి రేపొద్దున ఈ సీన్ చేస్తున్నానన్న ఎక్సైట్మెంట్తో పడుకున్న సీన్ ఏంటి? ఒక్కటి చెప్పడం కష్టం ప్రసన్న. అమ్మ, నీ రేపు ఈ సీన్ ఉంది అన్న ఫీల్తో, అంటే ఫీలింగ్ అంటే లైక్ హ్యాపీ, అరే భలే ఉంటుంది ఎలా. ఇక్కడ ఒకటి చెప్తాను. నేను బేసిక్ ఏంటంటే, ఒక సీన్ వింటాను కదా, నువ్వు నాకు సీన్స్ నాకు చెప్తావు కదా, నేను ముందు దాని గురించి ఆలోచించాను. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఏంటి అనేది రాదు. ఎస్పెషలీ ఎంటర్టైనింగ్ సీన్స్, కొంచెం ఎమోషనల్ సీన్ ఉందనుకో, దాన్ని కొంచెం ఓకే ఇది చేస్తే అనుకున్నాను. బట్ ఏదైనా సరే కెమెరా ముందెళ్ళేదాకా నేనేం చేస్తాను నాకు ఇది. అది యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తారు అనుకున్నా, ఏంటి హౌ డు అప్రోచ్ సీన్ అని అడుగుదాం అనుకున్నా యాజ్ అన్ యాక్టర్. బట్ నేను అన్నది ఈ సీన్ రేపొద్దున చేస్తాను అంటే ఎలా చేద్దాం అనుక బాగా వస్తుంది, ఈ సీన్ బాగుంటుంది, మజా వస్తుంది ఫ్యాన్స్. దీంట్లో ఒకటని చెప్పడం, దీంట్లో ఎంటర్టైనింగ్ ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తూ చేశాను. వన్ మూమెంట్ సెట్లో శ్రీలీలని అమ్మని మంచి యాక్టర్ ఇది అని ఫీల్ అయిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి మీకు గుర్తుంది? ఫస్ట్ అనేది బేసిక్గా నేను ఈ సినిమా చూడకముందే తను పెళ్లి సందడిలో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్స్ చేసినప్పుడే ఓకే. బట్ ఫస్ట్ శ్రీలీల అనగానే పర్ఫెక్ట్, ఈ సాంగ్స్ కానీ కమర్షియల్ కానీ సూపర్గా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి తెలుగు, తన డైలాగ్ తనే చెప్తుంది అనే ఫీలింగు. తెలుగు మాట్లాడే యాక్టర్స్ ఉంటే కంఫర్ట్ అసలు అద్భుతం కదా, బికాస్ మనం ఆడితే టప్పని రియాక్ట్. ఇప్పుడు అర్థం ఏంటి అడగకుండా బ్రహ్మాండంగా మధ్యలో ఏబిసిడ్లు అవి చెప్పకుండా. రైట్, మీకు వన్ మూమెంట్ అమ్మో ఇందో చేయడం కష్టం, ఆయన సీనియారిటీకి కానీ ఆయన ఎక్స్పీరియన్స్కి కానీ అమ్మో ఇంతో చేయడం కష్టం అని ఫీల్ అయిన ఫస్ట్ ఒక ఇన్సిడెంట్? అంటే చాలా ఇన్సిడెంట్స్. అంటే టు కీప్ అప్ యూ కాంట్ కీప్ అప్ విత్ దట్ థింగ్. ఎందుకంటే స్పాంటేనియస్ అని అన్నట్టు ఆయనకే తెలియదు. నేను ఫస్ట్ ఒకసారి అడిగాను, కాదండి మీరు అంటే నేను కొంచెం రియాక్ట్ అంటే అది ఉంటుంది కదా, నేను రియాక్ట్ చేయాలంటే మీరు ఏం చెప్పబోతున్నారు, కొంచెం నేను ప్రిపేర్ అవుదామని. అబ్బాయి అవన్నీ ఉండవమ్మా, నువ్వు ప్రిపేర్ అవుతుంది, రియాక్ట్ అవ్వంతే అంతే. And so that spontaneity naku I practiced a lot. Anna, one point Srilila should change and not to change. చాలా వరకు చేంజ్ చేయడానికి ట్రై చేసాం.
అవుతుంది అవుతుంది ప్రాక్టీస్ అంటుండగా ప్రాక్టీస్ నాకు తెలిసి ఎంతో ప్రాక్టీస్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఫస్ట్ శ్రీలీలాకి తర్వాత ఈ ప్రాసెస్ లో శ్రీలీలాకి ఆ తేడా మాత్రం కొంత ఫస్ట్ డే ఇందిరా సీన్ చేయడానికి వచ్చిన శ్రీలీలకి అండ్ ఎండ్ డే మనం కార్ లో చేసాం కొంచెం కాన్ఫిడెన్స్. వన్ పాయింట్ రవితేజ గారు షుడ్ చేంజ్ అండ్ నాట్ టు చేంజ్. నథింగ్ టు లైక్ చేంజ్ అండి. నో, ఐ థింక్ అబ్సల్యూట్లీ. అండ్ who am I? First of all, no way. I think he knows what he wants to be. He's very sorted in the head. So నేనే నేర్చుకున్నాను చాలా. క్లారిటీకి కంప్లీట్ డెఫినేషన్. నాకు కొన్నిసార్లు నిజంగా అంటే ఎట్లా ఉండగలుగుతారు అంటే జస్ట్ స్మాల్ థింగ్స్. జీవితం ఎక్స్పీరియన్స్ అన్ని అన్ని తెలుస్తాయి అన్న. పీపుల్స్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు. వాట్ యు లైక్ ద మోస్ట్ అబౌట్ పీపుల్స్ మీడియా? నాకు ఇంతమంది దాంట్లో కూడా చెప్పాను, విశ్వప్రసాద్ కానీ వివేక్ కానీ దే ఆర్ వెరీ పాజిటివ్ పీపుల్. నాకు అతి తక్కువ ఇష్టమైన వ్యక్తుల్లో వీళ్ళు ఒకళ్ళు. యా, మీకు? I think as the name suggests, people's media, they are really for people. నాకు అనిపించినంత, because in every aspect అండి, నా entire shooting journey అయినా కొంచెం టు బి వెరీ ఫ్రాంక్ రాఘవేంద్రరావు గారితో స్టార్ట్ చేసినాక చాలా ప్యాంపర్ అయిపోయినా సెట్లో. అండ్ దాని తర్వాత ఇంకో సెట్కి వెళ్ళడానికి ఒక రకమైన భయం, ఒక రకమైన అమ్మో ఫుల్ ప్యాంపర్ అయినాక ఇట్ మైట్ బి లిటిల్ హార్ష్ అని. కానీ దే టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ 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 వెల్ అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ప్రొడక్షన్ హౌసెస్. చిన్న ఎక్స్టెన్షన్ ఇందాక మమ్మల్ని క్వశ్చన్ వేసావు కదా, వాట్ టు చేంజ్ వాట్ నాట్ టు చేంజ్ అన్నాడు కదా, అది వివేక్ విషయంలో చెప్పినా ప్రతిదానికి తలవపోద్దని చెప్పాను. అని ప్రతిదానికి ఇప్పుడు దాన్ని అంటాడు, కుదరదు నాకు అలా. అంత పాజిటివ్ పర్సన్, ఓవర్ పాజిటివ్.